హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మాత్రమైతే ఒకే ఇన్నింగ్స్లో పలు రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. కొన్ని రికార్డులు మాత్రమైతే క్రియేట్ చేయడం జరిగింది. అసలు రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి, ఏ రికార్డులు బ్రేక్ చేశాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఓడిఐ వరల్డ్ కప్లో ప్రతీకారాన్ని మన టీమిండియా అయితే తీర్చుకోవడం జరిగింది. ఈ విజయంతో టీమిండియా అయితే T20 ప్రపంచ కప్ 2024లో సెమీస్కి అయితే దూసుకెళ్లడం జరిగింది మన టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా విజయానికి మన రోహిత్ శర్మ, అదేవిధంగా బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ బ్యాటింగ్లో 92 పరుగులతో రాణించగా, బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా ఒక 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో రాణించడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా సమిష్టి ప్రదర్శనతో ఆస్ట్రేలియా పైన విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అద్భుతంగా రాణించడం జరిగింది. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేయడం జరిగింది మన రోహిత్ శర్మ మాత్రమైతే. ఈ 92 పరుగులు చేయడంతో పలు రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. పలు రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. మెయిన్గా T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్ లిస్ట్లో రోహిత్ శర్మ టాప్ పొజిషన్లో దూసుకొని పోతున్నాడు. నిన్న రోహిత్ శర్మ మొత్తం 8 సిక్స్లు బాదాడు. 8 సిక్స్లతో రోహిత్ శర్మ 200 చేరిపోవడం చెప్పుకోవచ్చు. 200 సిక్స్లు కొట్టిన T20లో మొట్టమొదటిగా బ్యాటర్గా అయితే రోహిత్ శర్మ నిలవడం జరిగింది. ప్రపంచ క్రికెట్ మొత్తంలో 200 సిక్స్లు కొట్టిన ఒకే ఒక్క ప్లేయర్ మన రోహిత్ శర్మ అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు T20లలో. ఆ తర్వాత చూసుకుంటే మ్యాటన్ గెలిపితే 173 సిక్సర్లతో సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. జాస్ బట్లర్ వచ్చేసరికి 137 సిక్సర్లతోని థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓవరాల్ T20 అత్యధిక సిక్సర్లు అయితే మన రోహిత్ శర్మ పేరిట అయితే లెక్కించడం జరిగింది. అదేవిధంగా మన రోహిత్ శర్మ వచ్చేసరికి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలో చూసుకుంటే మన టీమిండియా తరపున 3వ ప్లేస్లో అయితే కొనసాగుతున్నాడు. మొదటి ప్లేస్లో మన యువరాజ్ సింగ్ ఉండడం జరిగింది. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది 2007లో ఇంగ్లాండ్ పైన డర్బన్ వేదికగా. అదేవిధంగా మన కేఎల్ రాహుల్ వచ్చేసరికి స్కాట్లాండ్ పైన 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం 19 బంతుల్లోనే ఆస్ట్రేలియా పైన హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత యువరాజ్ సింగ్ రిపీటెడ్గా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా హాఫ్ సెంచరీ రికార్డులో కూడా ఒక మెట్టు అయితే పైకి ఎక్కడం జరిగింది మన రోహిత్ శర్మ వచ్చేసరికి. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి మరో రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లోనే 19,000 పరుగులు మైలురాయిలు అందుకున్న ఆటగాడి అయితే రోహిత్ శర్మ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక బౌండరీలు బాదిన లిస్ట్లో కూడా మన రోహిత్ శర్మనే టాప్లో ఉన్నాడు. రోహిత్ శర్మనే కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. రోహిత్ శర్మ చూసుకుంటే సిక్స్లలో కూడా రోహిత్ శర్మనే టాప్ పొజిషన్లో కొనసాగుతున్న, అది కూడా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. బౌండరీలో కూడా రోహిత్ శర్మనే రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత విచిత్రమైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఒకే జట్టు పైన అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా అయితే రోహిత్ శర్మ పేరిటనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పైన అత్యధిక సిక్స్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్గాను రోహిత్ శర్మ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మన రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్లోనే రెండో అతిపెద్ద స్కోర్ అని చెప్పుకోవచ్చు 92 అనేది. ఇవరకైతే సెంచరీ మీద ఉండడం జరిగింది. 92 అనేది రెండోది. ఇది కూడా రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మన రోహిత్ శర్మ మాత్రమైతే. రోహిత్ శర్మ ఏకంగా ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 6 నుంచి 7 రికార్డులు ఒకే ఒక ఇన్నింగ్స్లో అయితే క్రియేట్ చేయడం జరిగింది మన రోహిత్ శర్మ మాత్రమైతే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తోనే. మరి రాబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంకెన్ని రికార్డు నిలబడతారు అనే విషయాలకు ఇంకేమైనా రోహిత్ శర్మ రికార్డులు క్రియేట్ చేయగానే మరొక వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.